హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రామ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పుట్టటం, పెరగటం, వృద్ధాప్యం రావటం, చివరికి మరణం, అదే కదా సైకిల్. కానీ ఈరోజు మనం మాట్లాడబోయే ఒక ఆశ్చర్యకరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటో తెలుసా? వార్ధక్యం అనేదే లేని ఒక జీవి ఉంది. అది చనిపోదు. మరణం దగ్గర పడితే చాలు అది మళ్ళీ బాల్యంలోకి చిన్నదిగా మారిపోతుంది. సైంటిఫిక్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజం. ఇది ఎలా సాధ్యం? దీని కథాకమం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సముద్ర గర్భంలో చాలా చిన్నగా ఉండే ఒక జెల్లీ ఫిష్ ఉంది. దాని పేరు టెరిటాప్సిస్ ధోర్ని జెల్లీ ఫిష్. కానీ సైంటిస్టులు దీన్ని బయోలాజికల్లీ ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. దీని శరీరానికి వృద్ధాప్యం వల్ల మరణం సంభవించదు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తుంది. అది తన జీవితాన్ని రివర్స్ చేసుకుంటుంది. అంటే అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించినా లేదా స్ట్రెస్ వచ్చినా అది మళ్ళీ బేబీ స్టేజ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా పెరుగుతుంది. ఇది ఒక రీసెట్ బటన్ లాగా ఉంది కదా. ఈ ప్రాసెస్ని సెల్యులర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఇది తన సెల్స్ని పూర్తిగా మార్చుకొని మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇది నిజం. మనుషులకు కూడా ఈ ఫెసిలిటీ ఉండుంటే భలే ఉండేది కదా. మరి ఈ జెల్లీ ఫిష్కి చావు అనేది లేదా అంటే ఉంది. అది ఎలా అంటే చేపలు తినేస్తాయి, డిసీజెస్ రావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల చనిపోవచ్చు. అంటే ఇది వృద్ధాప్యం వల్ల చనిపోదు, కానీ ఇతర కారణాల వల్ల చనిపోతుంది. అంటే ఇది అమరజీవే కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక చిన్న జీవి ఇలా తన జీవితం రీసెట్ చేసుకోగలిగితే మనుషులు కూడా ఒకరోజు ఏజింగ్ని స్లో చేయగలరా లేదా రివర్స్ చేయగలరా? సైంటిస్ట్ ఇప్పుడిప్పుడే ఈ దిశగా రీసెర్చ్ చేస్తున్నారు. ప్రకృతిలో మనకి ఇంకా పూర్తిగా అర్థం కాని మరెన్నో రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ టాపిక్స్తో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.